ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరువీధి ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి భగవద్ రామానుజుల దర్శనం. తిరుమల క్షేత్రంలో వైభవంగా భాష్యకారుల ఉత్సవాలు. సింహాద్రి అప్పన్నకు తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు లాంఛనంగా సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సింహాచల క్షేత్రంలో అంగరంగ వైభవంగా చందనోత్సవం. తొలి దర్శనం చేసుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రునికి గంధలేపనోత్సవం. తిరుపతిలోని పలు రాఘవేంద్ర స్వామి మఠాలలో అక్షయ తృతీయ. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులస భరితంగా జరుగుతున్న ఈ విశేష ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ రామానుజాచార్యుల తిరుచి సేవ జరిగింది. అలాగే బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భాష్యకారులకు తిరువీధి ఉత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. అపర ఆదిశేషుని దివ్యాంశగా ఈ భూమిపై జన్మించి శ్రీమన్నారాయణుడి అష్టాక్షరి మంత్ర మహిమను లోక విదితం చేసిన ధర్మ నిరతులు ఆళ్వార్ అగ్రగణ్యులు భగవద్ రామానుజుల వారు. ఆ భక్తాగ్రేసుని ధర్మనిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం భగవద్ రామానుజుల వారిని విశేష అలంకరణలతో తిరుచిపై వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేడతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుమల మాడవీధులలో శ్రీ రామానుజుల వారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భగవద్ రామానుజుల వారిని తిరుచి సేవలో దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జయర్ స్వామి, చిన్న జయర్ స్వామి, అధికారులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. ఇక భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి భాష్యకారులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సాయం సంధ్య వేళలో సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్ప స్వామివారి సెటారితో భక్తాగ్రగణ్యులు శ్రీ భగవద్ రామానుజాచార్యులకు మర్యాదలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచిపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చారు. స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై భగవద్ రామానుజుల వారిని కొలువు తీర్చి బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు.
ఆపై సాతుమరను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. 1996వ సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సింహాచలం అప్పన్నకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయ తృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి చందనం పూస్తారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, బొక్కసం ఇన్ఛార్జ్ గురు రాజస్వామి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వరాహచలంగా చందనాద్రిగా ఖ్యాతిగాంచిన నృసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ఎంతో విశిష్టమైన విలక్షణ స్వరూపం వరాహావతారం. నిత్యం చందనావృతంగా లింగాకృతిలో భాసిల్లే స్వామివారి నిజమంగళ దివ్య స్వరూపాన్ని భక్తులు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే దర్శించుకునే మహద్భాగ్యం ఉంటుంది. అదే అక్షయ తృతీయ నాడు నిర్వహించే చందనోత్సవం పర్వదినం. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికి ఆలయం లోపలికి తోడుకొని వచ్చారు. అనంతరం అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రి అప్పన్న తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత పలువురు రాజకీయ ప్రముఖులు, వేలాదిగా భక్తులు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకుని అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొంది పులకితులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజ ఆచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 8వ రోజైన బుధవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ పెద్దమాడ వీధిలో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, సాతుమర ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం శ్రీకృష్ణస్వామి వారి తిరుచి సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీకృష్ణస్వామివారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. అడుగడుగున భక్తులు కృష్ణస్వామికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్లో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన గంధలేపోత్సవనం భక్తులను పరవశులను చేసింది. ముందుగా అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం గంధలేపనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక తిరుపతిలోని పురాతన శ్రీ కోదండ రామాలయం తూర్పుమాడ వీధిలో గల శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో గంధలేపనోత్సవం జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా అర్చకులు పలు ఉపచారాలను నిర్వహించిన అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారికి గంధం సమర్పణ చేసి నైవేద్యము, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఈ విశేష క్రతువులో పాల్గొని పూజ్యాయ రాఘవేంద్రాయాన్ని స్మరిస్తూ తరించారు. ఇప్పుడొక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం భృగు మహర్షి శ్రీనివాస మఖి తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలకు వైఖానస ఆగమ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భృగు మహర్షి శ్రీ వైఖానస సిద్ధాంతం, భక్తి తత్వం, సంస్కార జీవనం, వైఖానస భగవత్ శాస్త్రం, సమాజ శ్రేయస్సు తదితర అంశాలపై దివి రాఘవ దీక్షితులు ప్రసంగించారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు గంజాం ప్రభాకరాచార్యులు భృగు మహర్షి వైఖానస ఆగమ వ్యాప్తికి చేసిన కృషిని వివరించారు. ఆధ్యాత్మిక పుణ్యభూమిగా మన భారతదేశానికి ప్రపంచంలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఈ ఆధ్యాత్మిక సంస్కృతి, దేవాలయ వ్యవస్థ, వేదవిహితమైనటువంటి వైఖానస భగవత్శాస్త్రం, సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి భగవాన్ శ్రీ విఖనోమునిదుల యొక్క అనుయూయులుగా భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా అఖండమైన జ్ఞాన సంపద మన సమాజానికి అందింది. అటువంటి మహనీయులలో ఈ రోజున వైశాఖ మాసం రోహిణీ నక్షత్రం పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యతిథిన భగవాన్ విఖనోమునిదుల యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి భృగు మహర్షి అవతరించారు. భృగు మహర్షి అఖండమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. భృగో సంకల్పతనయాం అన్నట్లుగా శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భృగు మహర్షి సంకల్పతనయగా శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి ధర్మపత్ని ఖ్యాతికి భార్గవిగా అవతరించినట్టుగా మనకి పురాణ వచనం. అటువంటి భృగు మహర్షి యొక్క అవతార మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభల సంయుక్త నిర్వహణలో నేడు ఇక్కడ జరుపుకోవటం ఎంతో విశేషంగా ఉంది. ఈ వైఖానస భగవత్శాస్త్రాన్ని భగవాన్ శ్రీ విఖనోమునిదుల యొక్క శిష్యులైనటువంటి భృగు మహర్షి అధికారాలు, సంహితలు, కాండల రూపంలో ఈ లోకానికి అందించి మహోపకారం చేశారు. పంచభూతాలను సైతం సమన్వయం చేయగలిగినటువంటి అద్భుతమైన జ్ఞానం భృగు మహర్షి అందించినటువంటి యజ్ఞాధికారం గ్రంథం ద్వారా మనకి లభిస్తున్నది. అలాగే ఆ దేవాలయ నిర్మాణం, బింబ విగ్రహ నిర్మాణాలు, దేవాలయంలో ఆరాధనలు, నిత్యోత్సవ, పచ్చోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలన్నింటినీ కూడా భృగు మహర్షి తన సంహిత గ్రంథాల్లో వివరించారు. దానికి అనుగుణంగానే ఈ తిరుమల దివ్యక్షేత్రం అఖండ జ్వాజ్వాలమానంగా ప్రకాశిస్తూ ఈ ప్రపంచానికే మగుటాయమానంగా వెలుగుతున్నది. అటువంటి భృగు మహర్షి యొక్క అవతార మహోత్సవం ఈరోజు జరుపుకోవడం ఎంతో విశేషం. ఓం నమో వెంకటేశాయ. ఆపై తిరుమల శ్రీవారిని సేవించి తరించిన శ్రీనివాస మఖి చేసిన సేవలను గురించి వైఖానస ఆగమ పండితులు దివి శ్రీనివాస దీక్షితులు ఎస్విబిసికి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున భృగు మహర్షి తిరునక్షత్రంతో పాటు మనము శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రం కూడా జరుపుకుంటున్నాము. ఈ శ్రీనివాస మఖిని శ్రీనివాస దీక్షితులు అని కూడా వ్యవహరిస్తారు. శ్రీనివాస మఖి 10వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. స్వామి యొక్క కైంకర్యాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా నిర్వహించినటువంటి వాడు. తను చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు ఊరికి వెళ్ళేటప్పుడు, నాన్న స్వామివారికి నైవేద్యం సమర్పించు అంటే నైవేద్యం తీసుకెళ్ళి స్వామివారి ముందర పెట్టి తినమంటే తినలేదని చాలా బాధపడతాడు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి వంగి కూర్చుని ఆ పిల్లవాడి చేతితో భోజనం చేస్తాడు. ఆ విధంగా
3 రోజులు కూడా శ్రీనివాసమ్మకి తీసుకెళ్ళినటువంటి నైవేద్యాన్ని స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చుని అతని చేత గోరుముద్దలు తినిపించుకుని ఎంతో సంతోషపడతాడు. ఆ శ్రీనివాసమ్మకి పెద్దవాడైన తర్వాత లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యము అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం ఏం చెబుతుందంటే, మోక్షం కావాలంటే కేవలం మనము నారాయణుని మాత్రమే స్మరించడం కాదు, లక్ష్మీ సహిత నారాయణుని కూడా స్మరించాలని చెప్పి లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం మనకు చెబుతుంది. లక్ష్మితో కూడినటువంటి నారాయణుని సేవించినప్పుడే పరిపూర్ణమైనటువంటి ఫలితాలు మనకి కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సుఖ భోగాలు ఈ లోకంలో మనకు దొరుకుతూ పరలోకంలో మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని చెప్పి శ్రీనివాసమ్మకి లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యంలో చాలా చక్కగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఖాన సాగమ పండితులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో బుధవారం శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన బుధవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీటీడీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. రామానుజుల వారు అవతార త్రినక్షత్ర మహోత్సవం తిరుమల శ్రీవారి సన్నిధిలో, అదేవిధంగా తిరుపతి గోవిందరామ స్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. రామానుజుల వైభవం పెద్ద వైభవం. అన్ని శాస్త్రానికి అన్ని విషయానికి వేదమే ప్రమాణం. వేదం లేదంటే లోహం లేదు. పూర్వకాలంలో వేదం ఒకే భాగంలో ఉంది. ఒకే భాగంలో ఉండేది వేదం. వేదవ్యాసులు ఏం చేసినారంటే 4 భాగంగా చేసినారు. 4 భాగంగా అంటే ఏమంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం చెప్పి 4 వేదంగా చెప్పినారు వేదవ్యాసుడు. ఆయన వ్యాసనే పేరు. వేదం 4 భాగం చేసినా వేదవ్యాసుడు పేరు వచ్చింది. అదే వేదవ్యాసుడు ఇంకొక గ్రంథం చేసి ఉన్నారు. ఏమంటే బ్రహ్మసూత్రంలో ఒక గ్రంథం ఉన్నాయి. ఆ బ్రహ్మసూత్రానికి భగవంతుడు శ్రీమన్నారాయణుడు సంకల్పం పైన ముగ్గురు ఆచార్యుడు అవతరించినారు దక్షిణ దేశంలో. దేనికంటే భాష్యం చేయాలని బ్రహ్మసూత్రానికి 3 ఆచార్యుడు అవతరించినారు దక్షిణ దేశంలో. ఫస్ట్ ఆది శంకరాచార్య వారు, 2వది రామానుజాచార్య వారు, 3వది మధ్వాచార్య వారు అవతరించినారు. ఆయన ఆది శంకరాచార్య వారు బ్రహ్మసూత్రానికి భాష్యం చేసి ఉన్నారు. ఆ భాష్యం వేరు, అద్వైతం చెప్తారు. 2వది మధ్వాచార్య వారు, ఆయన కూడా చేసి ఉన్నారు భాష్యం, ద్వైతం చెప్తారు. 3వది రామానుజాచార్య వారు భాష్యం చేసినారు. శ్రీ భాష్యం వేరు, విష్టాద్వైతం అంటారు. అనంతరం అహోబిల మఠం సేతురామన్ శ్రీ రామానుజాచార్యుల వైభవాన్ని గురించి ప్రసంగించారు. ఆ తర్వాత టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రాజేష్ కుమార్ బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. సుగంధ ద్రవ్యాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు దివ్యంగా పరిమళించారు. ఒంగోలు నగరం బాపూజీ గో సంరక్షణ సంఘంలో కొలువైన శ్రీకృష్ణ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అక్షయ తృతీయ శుభవేళ రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీకృష్ణ స్వామి వారికి, అలాగే శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు హరే రామ స్మరణలు చేస్తూ మురళీకృష్ణుని సేవించారు. మాధవా కేశవ మధుసూదన, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో గంధలేపనోత్సవం ఘనంగా జరిగింది. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఈ సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రునికి గంధలేపనం చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఆ తరువాత సంస్థాన పూజల్లో భాగంగా
పూర్ణబోధ మండపంలో శ్రీ మూలారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన పంచహారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా మఠానికి తరలివచ్చి శ్రీ గురు రాఘవేంద్రుని దర్శనం చేసుకున్నారు. కడప నగరం బ్రాహ్మణ వీధిలో నిలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి, శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తులకు పలు రకాల ఫలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత గర్భాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి గంధలేపనోత్సవాన్ని నిర్వహించి ఫలాలతో కూర్చున్న మాలలను అలంకరించి నైవేద్యము, హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని సేవించి పరవశులయ్యారు. అనంతపురం కొత్త ఊరు అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విశేష అలంకరణలో శోభాయమానంగా అనుగ్రహించారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల పూజలు నిర్వహించిన తరువాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి రత్నాలు పొదిగిన బంగారు చీర, గజపుష్ప మాలలతో చూడచక్కగా అలంకరించారు. సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు చక్కని తల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో చందనోత్సవం వేడుకగా జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా గర్భాలయంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి, ఆళ్వార్లకు, పరివార దేవతలకు విశేష అర్చనలు జరిపి సుందరంగా అలంకరించారు. ఆపై శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మూలమూర్తికి చందనం పూసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైశాఖ మాసం కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక అర్చనాది విశేష పూజలు జరిపారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని మండపంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై అర్చకుల సూచనలతో భక్తులు దైవనామస్మరణలు చేస్తూ దీపోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ బద్దిపోచమ్మ తల్లి బోనాల ఉత్సవం సంబరంగా జరిగింది. వైశాఖ మాస ఉత్సవాలలో భాగంగా భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో బోనాలను అలంకరించారు. ఆపై శివసత్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. వరంగల్ నగరం గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అక్షయ తృతీయ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా తొలుత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి అర్చకులు నిత్య పూజలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, హనుమాన్ స్వామి, భవానీ శంకర స్వామి, సరస్వతీదేవి ఉత్సవ మూర్తులతో పాటు శ్రీచక్రానికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పుష్పాలతో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఆలయంలో 5 రోజుల పాటు జరుగుతున్న వార్షిక వసంతోత్సవాలలో భాగంగా స్వామివారికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో గణనాథుడికి అభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఆపై పార్వతీ నందనుడికి సర్వశోభితంగా అలంకరణ చేసి నైవేద్యము, మహామంగళహారతులు అందజేశారు. జై గణేశ స్మరణలతో భక్తులు గణనాథుని సేవించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.